హాయ్ ఆల్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యస్ వరల్డ్. ఈరోజు రెసిపీ మక్క గారెలు. మన తెలంగాణలో ఎంతో స్పెషల్ అయిన ఈ మక్క గారెలు సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ మక్క గారెలు క్రిస్పీగా ఉంటాయి అండ్ ఈ మక్క గారెలు అనేది చికెన్ ఆర్ మటన్ ఏ కర్రీలోకైనా సూపర్గా ఉంటాయి. ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ మక్కగారెలు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ మొక్కజొన్నని ఒలుచుకొని అందులో జీలకర్ర అండ్ ధనియాలు వేసుకోవాలి. తర్వాత మన కారంకి సరిపడా పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఒలిచి పెట్టుకున్న కార్న్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోనే జీలకర్ర అండ్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అందులోనే పచ్చిమిర్చి అండ్ చిన్న ఆనియన్స్ అండ్ ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ అనేది మనం చూసుకొని పోసుకోవాలి. కొన్ని మొక్కజొన్నలకి వాటర్ అనేది అవసరం ఉండదు, కాకపోతే మనం కన్సిస్టెన్సీ చూసుకొని పోసుకోవాలి. వీటన్నిటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడే మనం దాంట్లో చూసుకొని వాటర్ పోసుకోవాలి. ఇలా ఈ పిండిని కొంచెం థిక్గానే గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి మక్క వడలు వేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇలా బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మక్క గారెలు అనేవి చాలా మెత్తగా వస్తాయి. ఇంకా కార్న్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా కార్న్ పౌడర్ వేసుకుంటే మనకి మక్క గారెలు అనేటివి చాలా క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా కూడా వస్తాయి. మీకు కార్న్ పౌడర్ అవైలబుల్లో లేకపోతే కొద్దిగా బియ్యపిండిని కూడా వేసుకోవచ్చు. బియ్యపిండి వేసుకున్న చాలా క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని కూడా వేసుకోవాలి అండ్ ఇంకా కొత్తిమీర ఆకుని కూడా మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇంకా మీరు పైనుండి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల మనం మక్క గారెలు తినేటప్పుడు మధ్య మధ్యలో అవి తగులుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే కొద్దిగా సాల్ట్, మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం మక్క గారెలు స్వీట్గా ఉంటాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ అండ్ పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే వేసుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. మంచిగా నానిన తర్వాతనే మక్క గారెలు వేసుకుంటే అప్పుడు సాఫ్ట్ అండ్ క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత మక్క గారెలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా మక్క గారెలు అనేటివి వేసుకోవాలి. ఇలా మధ్యలో హోల్ అనేది పెట్టుకుంటే మంచిగా అందులో నుండి ఆయిల్ వెళ్ళి మంచిగా కుక్ అవుతుంది. ఇలా ఒక్కొక్కటి మంచిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మీకు చేత్తో కనుక వేసుకోవడం రాకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా పిండిని దాంట్లో వేసి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా వేసుకోవడం మీకు రాకపోతే మీరు నార్మల్గా అయినా వేసుకోవచ్చు. మనం బజ్జీలు ఎలా వేసుకుంటామో అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా అవి
ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. అలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడే మనం ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల ఉన్న పిండి కూడా మంచిగా ఉడుకుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. లేకపోతే పైన ఉన్న లేయర్ మొత్తం మాడిపోతుంది అండ్ లోపల కూడా మంచిగా ఉడకదు. కాబట్టి మనం వీటన్నింటిని మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా కాల్చుకోవాలి. అప్పుడే అవి లోపల మంచిగా కుక్ అవుతున్నాయి. ఆ తర్వాత వీటన్నింటిని మంచిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలానే సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి. ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల మధ్యలో అవి మంచిగా ఉడుకుతాయి. అందుకనే మక్కగారెలకి ఇలా హోల్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మక్కగారెలు చికెన్ అండ్ మటన్ గ్రేవీలోకి కూడా చాలా బాగుంటాయి. ఈ మక్కగారెలు చాలా క్రిస్పీ అండ్ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా చేసుకొని తినొచ్చు. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ తెలంగాణ స్పెషల్ మక్కగారెలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.